వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ పాత్రికేయులు భాష్యం యాదగిరి గారికి, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి, అదేవిధంగా తొలివేలుగు రగన్న గారికి, దాసరి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఈనాటిది కాదు. ఆ సాంప్రదాయం గతం లోపట మన చరిత్రను ఒకసారి తవ్వి వెనక్కి తీసుకుంటే తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిండని చెప్పి నిజాం ప్రభు అప్పుడు షోయబుల్లా ఖాన్ అనేటటువంటి ఒక జర్నలిస్ట్ మీద అత్యంత దారుణంగా దాడి చేపించి చేతులు నరికేసి చంపేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. దాని తర్వాత పింగళి దశరథరామ్ అనేటటువంటి జర్నలిస్టు తన గురించి, తన కుటుంబం గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడు, వ్యంగ్యంగా విమర్శ చేస్తున్నటువంటి ఉద్దేశంతో అతన్ని అత్యంత దారుణంగా హత్య చేయించినటువంటి ఎన్టీ రామారావును కూడా మనం చూసినాం ఆనాటి ప్రభుత్వం. ఆ తర్వాత మనకు మోడీ ప్రభుత్వం లోపట గౌరీ లంకేష్ కావచ్చు, దుబోల్కర్ లాంటి జర్నలిస్టుల యొక్క హత్యలు కూడా మనం చూసినాం, దాడులను మనం చూసినాం. అంతేకాక గతం లోపట మన తొలి వెలుగు ఛానల్ లోపట అప్పుడు పనిచేస్తున్నటువంటి రగన్నను ఎంత దారుణంగా బహిరంగంగానే ఏ రకంగా కిడ్నాప్ తీసుకొని పోయారు పోలీసులు అన్నటువంటి వాస్తవాన్ని కూడా మనందరం కూడా కండారా చూసినాం. మన కాలం లోపల జరిగింది. అంటే ప్రశ్నిస్తే మేము దాడులు చేస్తాము, ప్రశ్నించదు మేము ఎట్లా ఏం చేస్తా చూడాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఉద్దేశం వాళ్ళ లోపల ఉన్నది కాబట్టి ఈ రకంగా వాళ్ళు ప్రవర్తించారు. విషయం సంఘటన ఏదైనా కావచ్చు, అనేకమైనటువంటి సంఘటనల యొక్క తెర వెనుకుండే అనేక సంఘటనల ద్వారా అనేక దాడులు జరగచ్చు. ఎట్లా జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని గమనిస్తే వాళ్ళు ఇసుక దందాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు చేస్తున్నటువంటి తరుణం లోపట ఒకరు వార్త రాసిన తర్వాత వాళ్ళు ఎంతమంది మంచిగా కుమ్మక్కై ఉన్నారని చెప్పానంటే అక్కడ డిఎస్పీ రావే సేమ్ సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా సొంత సామాజిక వర్గమే, ఎవరైతే దుర్మార్గం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్నాడు అక్కడ డిఎస్పీకి కేసు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పానంటే ఆయనకు టైం ఉండదు అని చెప్పి ఆ మధువంశీ కృష్ణ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే 40 కిలోమీటర్లు పతాకం ఉరగడానికి మాత్రం సమయం ఉంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ వ్యక్తి, ఒక సామాజిక ఉద్యమకారుడు చెప్పిండు మాకు, మేము పోయినప్పుడు అక్కడ. అంటే వాళ్ళు ఎంత కోఆర్డినేషన్ తోటి ఉన్నారు అక్కడ, వాళ్ళు దోపిడీ చేయడానికి, వాళ్ళు దుర్మార్గాలు చేయడానికి, వాళ్ళ యొక్క సామాజిక వర్గంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక రిసోర్సెస్ తోటి వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు అక్కడ ఉన్నారన్నటువంటి విషయం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి పరిస్థితే ఉన్నది. ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే, ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని ఇట్లాంటి దందాలు చేసేటోళ్ళు ఎవరైనా సరే, కబ్జాలు చేసేటోళ్ళు ఎవరైనా సరే, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిని అడిగితే ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన నీళ్ళు వదిలేసిండు, గాలికి వదిలేసిండు, ఆయన వ్యవస్థను పరిపాలనను కంప్లీట్గా గాలికి వదిలేసిండు. ఎట్లయినా నెక్స్ట్ టైం నేను గెలవను, నేను రాను అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు, ఫిక్స్ అయిపోయింది. ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోయిండు అని చెప్పానంటే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందే ఒక వార్త వచ్చింది, రాజగోపాల్ రెడ్డి దాదాపు 20 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలతోటి ఒక అంతర్గత సమావేశం పెట్టిండు ఫామ్ హౌస్లో అన్నటువంటి ఒక సమాచారం వచ్చింది. కొండా సురేఖ వాళ్ళ కూతురు ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందో సొంత పార్టీ నాయకుని మీద అనేది కూడా మనం చూసినాం. అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు పార్టీ లోపట, అస్థిరత ఉన్నది ప్రభుత్వం లోపట, పరిపాలన కంప్లీట్గా వైఫల్యం అయిపోయింది. ఎవరన్నా అడిగితే కథం వాళ్ళ మీద ఇట్లాంటి దాడులు. పరిపాలనే ఇంత వైఫల్యమైనప్పుడు, ప్రభుత్వం లోపల అస్థిరత ఉన్నప్పుడు ఏ రకంగా నువ్వు పరిపాలన నిర్వహిస్తావు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా నువ్వు తీర్చగలుగుతావు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఎన్నికల సమయం లోపల వచ్చి విద్యార్థులతోటి, కార్మికులతోటి, అనేకమైనటువంటి వర్గాలతోటి కూర్చొని అనేక హామీలు ఇచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు కనబడుతున్నాడు, పత్తకలేడు. అసలు నాదంటూ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణ లోపల అన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ మర్చిపోయింది. దానికి తగ్గట్టు ఇక్కడ 1000 కోట్లు ఆయనకు ముఠ చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లా జోక్యం కల్పించుకోకు, నేను ఏం చేస్తా చూడని చెప్పి అన్నాడు కావచ్చు రాహుల్ గాంధీ. ఆ రకంగానే ఉన్నది ఈరోజు చూస్తూ ఉంటే. కాబట్టి ఇట్లాంటి సమస్యల మీద పృథ్వీరాజ్ అన్న గారు, అదేవిధంగా రగన్న గారు, మన శ్రీనివాస్ అన్న వాళ్ళ ఇనిషియేటివ్ తోటి సమస్యల మీద స్పందించితే ఎఫ్ఐఆర్ కట్టడం కాదు, వాళ్ళు లొంగిపోవడం కాదు, అక్కడ జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఎవరు కంప్లీట్గా దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించాలి. లొంగిపోయిన తర్వాత ఏంది
పెళ్ళ మెడల పుస్తకాలు దొంగతనం చేసి మళ్ళీ పెళ్ళ ముంగడికి పోయి లొంగిపోయినట్టు కదా ఇది. వాళ్ళకు తెలియదా? డిఎస్పీకి తెలియదా? ఎస్పీకి తెలియదా? అక్కడ ఉన్నటువంటి సిఐకి తెలియదా ఏం జరుగుతుంది అనేది? ఇది కేవలం ఒక నాటకంగానే కనపడతా ఉంది అక్కడ. కాబట్టి ఇట్లాంటి నాటకాలు ఆడకుండా డెఫినెట్గా వాళ్ళని నిజమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి కోరుతూ, రౌడీలు గుండాల రాజ్యములో నువ్వు నిజమెట్ల చెబుతావు రన్నో, నువ్వు నిజమెట్ల చెబుతావు రన్నో, నిజము చెబుతానంటే 6 గజముల బొంద నీ కొరకు వేచుంటదన్నో, నీ కొరకు వేచుంటదన్నో. ఈ రేవంతు పాలనలో జర్నలిజము అంటే జోకుడు జోకాలే రన్నో, లేకుంటే కాకి కూడు వైతవన్నో, లేకుంటే కాకి కూడు వైతవన్నో. 2 రెండ్ల 4 గంటవాయి జైలు నోళ్ళు తెరుచుకుంటాయన్నో, గుండాలు గుండ్లు విసిరిపోతారన్నో. రేవంతు రావు గారికి అడ్డు చెబుతవా నీ గొంతు పత్తకే ఉండబోదన్నో, నీ బతుకు తుక్కు తుక్కైతాది రన్నో. షోయబుల్లా ఖాను ఓలే రాతలు రాస్తే చేతులు నరికేస్తదన్నో, రాజ్యము చేతులు నరికేస్తదన్నో. దోపిడిని ప్రశ్నించే జర్నలిస్టుల మీద జులుము చూపిస్తుండు రన్నో, రేవంతు జులుము చూపిస్తుండు రన్నో, రేవంతు జులుము చూపిస్తుండు రన్నో. పోరు దారి తప్ప వేరు దారి లేదు, ప్రశ్ననే ఆయుధము రన్నో, జనమంతా నీ కండగా నిలుచురన్నో. చండ శాసన చక్రవర్తులను ఎదిరించిన చరితను గన్నదమ్మో, తెలంగాణ వీరగాథల తల్లిరన్నో, వీరగాథల తల్లిరన్నో, తెలంగాణ పోరుగాథల తల్లిరన్నో. రౌడీలు గుండాల రాజ్యములో నువ్వు నిజమెట్ల చెబుతావు రన్నో, నువ్వు నిజమెట్ల చెబుతావు రన్నో, నిజమెట్ల చెబుతావు రన్నో, నువ్వు నిజమెట్ల చెబుతావు రన్నో. కాబట్టి నిజం చెప్పాల్సిందే, పోరు దారి తప్ప మనకు ఇంకో వేరే దారి లేదు. ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి కావాల్సిందే, మనం ఆలోచించాల్సిందే. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొద్దిగా సొయ్యికి తెచ్చుకొని వాళ్ళని నిజంగా శిక్షిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.